సమస్య ఏదైనా చర్చిద్దాం. సమస్య ఎక్కడైనా ప్రశ్నిద్దాం. మన మండల సమస్య, మన నియోజకవర్గం సమస్య, మనతో పాటు కార్యకర్తలు, మనతో పాటు సామాజిక కార్యకర్తలు, మీతో పాటు మేము పరిష్కార మార్గాలు వెతుకుదాం. పరిష్కారం కొరకు ప్రయత్నిద్దాం. ముందుగా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాలకుల దృష్టికి తీసుకురావడం కోసం ఐరా న్యూస్ ప్రయత్నం చేస్తున్నది. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఐడియా టీవీ ఛానల్, ఐడియా స్టూడియో వాళ్ళు పాలేరు ప్రజలకు అందిస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, అధికారుల చుట్టూ తిరిగినా, నాయకుల చుట్టూ తిరిగినా, పెద్ద పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా సమస్యల పరిష్కారం కావట్లేదు అనుకుంటే మీరు ఐరా న్యూస్ ఛానల్కి నేలకొండపల్లి సెంటర్లో ఉన్నటువంటి ఛానల్ స్టూడియోకి వస్తే మీ సమస్యను వీళ్ళకి ఇక్కడ ఎంచుకుంటే ఈ సమస్యను వాళ్ళు వాళ్ళు యూట్యూబ్ ద్వారా అన్ని శాఖలకు, తర్వాత సంబంధించిన అధికారులకు, నాయకులకు, మంత్రులకు కూడా పంపించి ఈ సమస్యను త్వరితగత పరిష్కరించడానికి ఐడియా ఛానల్ తోడుగుంటుంది. ఈ అవకాశాన్ని పాలేరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు అవినాష్. నేను గౌడ్ జూనియర్ కాలేజీలో బైపీసీ సెంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలోని ప్రధాన సమస్యలు ఏంటంటే, కాలేజీ సుమారు 2 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. కూసుమంచి మండల కేంద్రంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు. ఆ ఇంటర్మీడియట్ కాలేజీని కూడా అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా పేరు అమృతవల్లి. నేను గౌడ్ జూనియర్ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజీ వెళ్ళే దారిలో ఎన్నో మద్యం దుకాణాలు ఉన్నాయి. దానివల్ల వెళ్ళే దారిలో ఎంతో ఇబ్బందిగా ఉంది. మీరు బస్ సౌకర్యం కల్పిస్తే ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మేము. ఈరోజు ఇక్కడ మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే, గతంలో ఇక్కడ పాత బస్టాండ్ ఉండేది. అది గవర్నమెంట్ అనుమాన కారణాల వల్ల బస్టాండ్ తీసేయటం జరిగింది. దాన్ని తీసేసిన తర్వాత నుంచి ఎండకి వానకి ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేక ఆ బస్ స్టేషన్కి వచ్చిన ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము తీసుకెళ్లే మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే, దాన్ని గుర్తించుకొని ఈ ఊరికి ఇక్కడున్న పాత బస్టాండ్ కోసం వాళ్ళు గతంలో ఏదైతే చేశారో బస్సు లాగటానికి షెల్టర్ ఏదైతే ఉందో దాన్ని కల్పించాలని ఈ ఊరి గ్రామ పౌరుడిగా నేను కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్ అండి. మాది నేలకొండపల్లి. నేను సామాజిక కార్యకర్తగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరి పాలేరు నియోజకవర్గంలో ఎంతోమంది ఎన్నికైన ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎంతో వాళ్ళైతే అభివృద్ధి చెందుతున్నారు, కానీ పాలేరు అభివృద్ధి మాత్రం ఎక్కడ నోచుకోవట్లేదు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఎక్కడ కూడా కనీసం ఒక పాలేరు నియోజకవర్గంలో బస్ స్టాండ్ లేని నియోజకవర్గం ఉంటే ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గమే. తర్వాత స్కూళ్ళ విషయంలో చూస్తే ఎక్కడ కూడా స్కూళ్ళలో సరైన వస్తువులు లేవు. పేపర్లో ప్రకటనలు పరిమితమైనవి. వాష్రూమ్స్ లేవు, మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు, బల్లాలు సరిగ్గా లేవు, నల్ల బోర్డులు కూడా సరిగ్గా బాగాలేదు. అంతేకాకుండా అసలు ఉపాధి అనేది లేకుండా పోయింది కూడా పాలేరు నియోజకవర్గంలో. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచన కూడా అధికారులకు కానీ లేదా పాలకులకు కానీ లేకుండా పోయింది. ఇక్కడ నుంచి యువత మొత్తం వలసబట్టి ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి 15-20 సంవత్సరాలు దాటిపోయింది పబ్లిక్ ఇక్కడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, మరి ఇంతవరకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అర్హులైన అందరికి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇవ్వాలి. నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల తీరులో కూడా కలెక్టర్ల గారు కంప్లైంట్ పెట్టినప్పుడు మాత్రమే మంచి వైద్యం అందిస్తున్నారు, తర్వాత లేదు. ప్రతి పేషెంట్ను కూడా రెఫర్ చేస్తున్నారు, ఖమ్మం హాస్పిటల్కి ఇచ్చి చేజులుపుకుంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. హాస్పిటల్లో ఎక్స్రే, స్కానింగ్, ఈసీజీ, మినిమం హార్ట్ అటాక్ వస్తే అది హార్ట్ అటాక్, గ్యాస్ ట్రబుల్ తెలిసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలి. అంతేకాకుండా పాలేరు నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్ని ఖమ్మంలో పెట్టారు, దాన్ని ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో ఫెసిలిటీస్ పెంచాలని. మేజర్గా నేలకొండపల్లిలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ తవ్వకాలు అక్రమంగా తవ్వుతున్నారా లేదా సక్రమం అనేది ఎవరికి తెలవదు. అధికంగా గ్రానైట్ తవ్వటం వల్ల వాటర్ బెల్ట్ అనేది కట్ అవడంతో నీటి ఎద్దడి బాగా ఏర్పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలోనే నేలకొండపల్లి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసుకొని ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటాం. కాన్స్టిట్యున్సీలో అటు రోడ్ల మండలం కానీ, తిరుమలాపాలెంలో కానీ, కూసుమంచిలో కానీ, నేలకొండపల్లిలో కానీ ఏదైతే పెండింగ్ సమస్యలు గత పాలకులు చేయనటువంటి
సమస్యలు మరుగున పడి ఉండి ప్రజలకి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా బడ్జెట్ కేటాయించి ఈ సమస్యలన్నిటిని కూడా తక్షణమే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని అమలు చేయాలి. ప్రజల్ని అందరినీ కూడా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.